బాడీ కొంచెం హెవీ వెయిట్ ఉన్నా అండ్ ఇలాగ అసిడిటీ బాగా ఉంటే మనకు తెలియకుండా చికాకు. అందుకే నేను చెప్పేది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ఇవన్నీ తినకుండా ఉండడం ఒకటి, హాఫ్ స్టమక్ తినడం మేడం. క్యాన్సర్ లక్షణాలు రావడం అన్నది అది ఇస్ ఇట్ అ స్పెసిఫిక్ థింగ్ ఆర్ ప్రతి అల్సర్ క్యాన్సర్గా మారుతుంటారా? ఆయాసము, కడుపులో మంట రావడము, ఇండైజెషన్తో పాటు ఆకలి, బరువు కంటిన్యూస్గా తగ్గుతున్నాయంటే ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. గర్డ్ని కొంత ఇనిషియల్ స్టేజెస్లో ప్రివెంట్ చేయడానికి లైఫ్ స్టైల్ రివర్సల్ ఒకటి, రెండోది కొంతకాలం పాటు యాంటాసిడ్స్ వాడడం ఒకటి, అండ్ అలాగే మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్కలైన్ డైట్స్, అంటే కొంచెం యాసిడోసిస్ బాడీ తగ్గించడం అని అంటారు కదా, ఇవన్నీ హెల్ప్ అవుతాయా కొంతవరకైనా? డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. నేను చెప్తున్నాను, ఐ యూస్ టు బి 75 to 76 kgs. వెన్ ఐ కమ్ డౌన్ టు 70, అంతకుముందు మీరు నమ్మరు కానీ 5 years కంటిన్యూస్గా యాంటాసిడ్స్ వేసుకోవాల్సి వచ్చేది. బికాజ్ జనరల్ సర్జరీ చదువుతున్నప్పుడు, సూపర్ స్పెషాలిటీ చదువుతున్నప్పుడు చాలా వర్క్ స్ట్రెస్ ఎంత ఉండడము, డైట్ కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఎక్సర్సైజ్ చేసేంత టైం ఉండదు మాకు. ఒక్కోసారి 2-3 days డ్యూటీలో ఉంటాం. సో వాటి వల్ల నేను ఐ వాజ్ నెవర్ ఓవర్ వెయిట్, కానీ 75 వరకు ఉండేది. జస్ట్ 5 kgs లాస్తో 70 kgs రావడంతో ఇప్పుడు నాకు అసలు అవసరమే ఉండదండి. చాలా గ్రేట్ సార్. ఎందుకంటే డాక్టర్ విమలాకర్ గారు, అజిటేషన్గా ఉంటుంది మైండ్, బాడీ కొంచెం హెవీ వెయిట్ ఉన్నా అండ్ ఇలాగ అసిడిటీ బాగా ఉంటే మనకు తెలియకుండా చికాకు, రెస్ట్లెస్నెస్, తలనొప్పి వస్తుంది. చాలామందికి తలనొప్పి వస్తుంది, థ్రోట్ క్లియరెన్స్ చేస్తుంటారు, నైట్లో పడుకున్నప్పుడు నిద్రలో వేస్తారు. అందుకే నేను చెప్పేది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ఇవన్నీ తినకుండా ఉండడం ఒకటి, హాఫ్ స్టమక్ తినడం మేడం. నేను చెప్పాను కదా బెలూన్ థియరీ, హాఫ్ స్టమక్ తినడం అండ్ నైట్ 7 o'clock లోపు తినేసేయడం. తిన్నాక మినిమం 1/2 hour to 45 minutes కొంచెం వాక్ చేయడం. మనం ఎంత నడిస్తే మన పేగులు అంత కదులుతాయి. సింపుల్ ఫండా. ఇఫ్ యూ వాక్ యువర్ ఇంటెస్టైన్ విల్ వాక్. ఇఫ్ ఇట్ వాక్స్ ఫార్వర్డ్ మోషన్, లైఫ్ అంతా ఫార్వర్డ్ మోషనే అండి. రిట్రోస్పెక్షన్ ఉండాలి, కానీ ఫార్వర్డ్ మోషన్తోనే, అంటే హ్యూమన్ ఎవల్యూషన్ జరిగింది, ఎనీ నేచర్లో జరిగింది. సో ఆ ఫార్వర్డ్ మోషన్ అనేది ఉండాలి అని అంటే మనం నడవాలి ఫస్ట్. మనం నడిస్తే మన పేగులు నడుస్తాయి. లెట్స్ టాక్ అబౌట్ జిఐ క్యాన్సర్స్. అంటే ఇలా కరోజన్ అయ్యి ఎప్పటికప్పుడు అల్సర్ అయితే ఫామ్ అవుతుంది కదా? 100%. స్టమక్లో అల్సర్ రావచ్చు, ఇక్కడ ఇసాఫగస్లో కూడా అల్సర్ రావచ్చు. బ్యారెట్స్ ఈసోఫాగస్ అంటారు. అట్లా వచ్చిన దానివల్ల బ్యారెట్స్, ఆ బ్యారెట్స్లో అడినోకార్సినోమా క్యాన్సర్ డెవలప్ అవుతుంది. రిఫ్లక్స్ వచ్చి అది ఫస్ట్ బ్యారెట్స్ ఈసోఫాగస్గా మారుతుంది. దాని నుంచి బయాప్సీ తీసుకుంటాం, అది క్యాన్సర్గా. ఎనీ క్యాన్సర్ టు డెవలప్ ఇట్ టేక్స్ 5 to 8 years మినిమం, ఎక్కడైనా కానీ, బాడీలో ఎక్కడైనా కానీ. సో ఆ ముక్క పరీక్ష చేసినప్పుడు బ్యారెట్స్ దాకా ఒక మనిషి వచ్చిండు, హైటస్ హెర్నియా ఉంది, ఆ మధ్యలో గ్యాప్ చాలా ఎక్కువ ఉంది, బ్యారెట్స్ ఈసోఫాగస్ డెవలప్ అవుతుంది, సివియర్ ఈసోఫాజైటిస్ ఉంది అంటే మనం ఏం చేస్తామంటే 24 hours ఒక ముక్కులో నుంచి వెళ్ళి మన ఈసోఫాగస్లో ఒక చిన్న అది డిటెక్టర్ పెట్టి ఎన్నిసార్లు రిఫ్లక్స్ వస్తుంది, ఎట్లా వస్తుంది, ఎంత ఎసిడిటీ వస్తుంది, అది గ్యాస్ రిఫ్లక్సా, యాసిడ్ రిఫ్లక్సా, అంటే లిక్విడా సాలిడా, అవన్నీ టెస్ట్ చేస్తాం. అది సిగ్నిఫికెంట్గా ఉంటే సర్జరీ కోతాం, ఇది క్యాన్సర్ లాగా పోకుండా ప్రివెంట్ చేయడానికి. క్యాన్సర్ మీరు అన్న పాయింట్లో వ్యాలిడ్, అది నువ్వు కంప్లీట్ నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. అది ఈసోఫాజల్ క్యాన్సర్. అయితే స్టమక్ క్యాన్సర్ గురించి ఏంటి అని అంటే, స్టమక్ క్యాన్సర్ అనేది డైరెక్ట్గా అల్సరై క్యాన్సర్ కాకపోవచ్చు, కానీ క్యాన్సరే అల్సర్ రూపంలో ఉండొచ్చు. దాన్ని అల్సర్ అనుకొని ఓవర్ ద కౌంటర్ పోయి, నేను ఒక చిన్న ఇన్సిడెంట్స్ చెప్తాను, ఐ డోంట్ వాంట్ టు నేమ్. ఒక సీనియర్, నాకంటే 10 ఏళ్ళ సీనియర్ అయిన జిఐ సర్జను, బాగా ప్రాక్టీస్ ఉన్న వ్యక్తి, వాళ్ళ మదర్ కార్సినోమా స్టమక్ మెటాస్టాసిస్తో ప్రజెంట్ అయింది. ఈ పాయింట్ మీకు చెప్పదలుచుకున్న, జిఐ క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ చాలా పెరిగినాయి. మేమంతా జిఐ ఆంకాలజీ కదండి, జిఐ క్యాన్సర్స్ ఎక్కువ ప్రాక్టీస్, బెరియాట్రిక్ సర్జరీ పాటు, ట్రాన్స్ప్లాంట్తో పాటు రెగ్యులర్గా క్యాన్సర్ సర్జరీస్, లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తుంటాం. ఈ క్యాన్సర్ సర్జరీస్ చూస్తే స్టమక్ అండ్ కొలాన్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా పెరిగాయి. దాంతోపాటు గాల్ బ్లాడర్ క్యాన్సర్స్ కూడా పెరిగాయి. ఇంతకుముందు కొలాన్ క్యాన్సర్కి వెస్టర్న్ కంట్రీ ఇక పాపులర్ అండి. కోలోరెక్టల్ సర్జన్స్ అని సెపరేట్గా ఉంటారు. కోలోరెక్టల్ సర్జన్స్ అని సెపరేట్గా. ఎందుకు? అక్కడ క్యాన్సర్స్ ఎక్కువ, వాళ్ళు తీసుకునే డైట్ అంతా జంక్ ఫుడ్డే, వాళ్ళు తీసుకునే అంతా పిజ్జాలు, బర్గరే, వాళ్ళు తీసుకునేంతా ఫైబర్ ఏముండదు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఒబీస్ అండ్ కాన్స్టిపేటెడ్. మై గాడ్. బట్ ఇప్పుడు ఇండియాలో కూడా ఆ సినారియో వస్తుంది. ఒబెసిటీకి ఇప్పుడు డయాబెటీస్కి హబ్ కాదు ఇండియా, డయాబెటీస్కి హబ్, అది ప్రూవ్ అయిపోయింది. బట్ ఒబెసిటీకి కూడా హబ్బే. చాలా డిస్టర్బింగ్గా ఉంది కోలన్ క్యాన్సర్స్ గురించి మీరు చెప్తున్నది.
కానీ ఇది కేవలం అంటే క్యాన్సర్ లక్షణాలు రావడం అన్నది అది ఇస్ ఇట్ అ స్పెసిఫిక్ థింగ్ ఆర్ ప్రతి అల్సర్ క్యాన్సర్గా మారుతుంటారా? నో, అది పాయింట్, వ్యాలిడ్ పాయింట్. ప్రతి అల్సర్ క్యాన్సర్గా మారదు, భయపెట్టదలుచుకోలేదు. మోస్ట్ ఆఫ్ ద అల్సర్స్ అనేవి నాన్ క్యాన్సర్సే, కానీ క్యాన్సర్ అల్సర్ రూపంలో ఉండొచ్చు. కాకపోతే సిమ్టమ్స్లో తేడా ఏముండదండి. ఏమవుతుంటుంది, కొంచెం తినగానే అరగనట్టు అనిపిస్తుంటుంది, తినగానే ఫుల్గా అనిపిస్తుంటుంది, ఎసిడిటీ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మన ఇండియాలో పీపీఐస్, ప్యాంటప్రోజోల్, ఇసంప్రోజోల్ ఓవర్ ద కౌంటర్ పోయి ఎవడైనా ఎక్కడైనా కొనుక్కొని వేసేసుకోవచ్చు. అలా వేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, నీకు లోపల ఉన్న క్యాన్సర్ అనేది తెలియదు. వాళ్ళకి తెలియకుండా రెండు గుర్తుపెట్టుకోండి మ్యామ్, అన్ఇంటెన్షనల్ లాస్ ఆఫ్ అపటైట్, లాస్ ఆఫ్ వెయిట్, ఈ రెండు ఉన్నాయి అని అంటే యు ఆర్ హ్యావింగ్ సంథింగ్ ప్రాబ్లమాటిక్ థింగ్. విత్ ఈ డిస్పెప్సియాతో పాటు కడుపు ఉబ్బరము, ఆయాసము, కడుపులో మంట రావడము, ఇండైజెషన్తో పాటు ఆకలి, బరువు కంటిన్యూస్గా తగ్గుతున్నాయంటే యూఆర్ గోయింగ్ ఇన్ టు ద క్యాన్సర్ స్టేజ్. రైట్. సో దానికి ఎండోస్కోపీ చేయించుకోవడం, ఐడెంటిఫై చేయడము, బయాప్సీ ముక్క పరీక్ష చేయించుకోవడం, అవసరమైతే సిటీ స్కాన్ చేసుకోవడం, ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఎర్లీగా అంటే మంచి ట్రీట్మెంట్ లాంగ్ టర్మ్గా బాగుండే అవకాశం ఉంది. సో ఈ సిమ్టమ్స్ మీరు చెప్పినవి ఏ స్టేజ్లో ప్రజెంట్ అవుతాయి? లాస్ ఆఫ్ వెయిట్, లాస్ ఆఫ్ అపెటైట్, మీరు అన్నట్టుగా ఇంకా ఇతరత్ర సిమ్టమ్స్ కూడా చెప్పారు కదా, అవన్నీ కూడా మనకి క్యాన్సర్ గనక ఉంటే ఏ స్టేజ్లో ప్రజెంట్ అవుతాయి? స్టేజ్ 2 స్టేజ్ 1? స్టేజ్ 1ని నిజంగా మనమంతా ఐడెంటిఫై చేయలేకపోవచ్చు, కానీ స్టేజ్ 2 నుంచి మాత్రము సివియర్ లాస్ ఆఫ్ అపటైట్, వెయిట్ ఉంటుంది. ఒక మనిషి సివియర్ లాస్ ఆఫ్ అపటైట్, వెయిట్ అన్ఇంటెన్షనల్ ఉంది అంటే సమ్వేర్ మ్యాలిగ్నెన్సీ ఉన్నట్టు సస్పెక్ట్ చేయాలి. దట్టు ఏమంటామంటే మా సైంటిఫిక్గా 10% ఆఫ్ లాస్, 10%, 60 kg 6 kgs లాస్ అయింది వితిన్ 6 monthsలో. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్. యూ డోంట్ వాంట్ టు లూజ్. యాక్చువల్గా యూఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఎక్సర్సైజ్ ఫర్ ఇట్. అంటే లేదు నిజంగానే నేను ఇన్ని రోజులు ఏం తినలేదు, తినకుండా ఉన్నా, తినడం కుదరలేదు అండ్ ఐఎమ్ డూయింగ్ డైట్ అంటే దట్ ఈస్ ద డిఫరెన్స్. దాంతోపాటు మనిషికి నేను చెప్పిన ఈ కడుపు ఉబ్బరం, ఆయాసము, ఇండైజెషన్, మంట, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, మోషన్ నల్లగా పోవడం. మోషన్ నల్లగా పోతుందంటే అల్సర్ బ్లీడ్ అవుతుంది, మోషన్ నల్లగా పోతుంది. లేకపోతే మొత్తం బోల్ హ్యాబిట్ మారడం, కాన్స్టిపేషన్ రావడము, కొద్ది రోజులు కాన్స్టిపేషన్ నుండి లూజ్ మోషన్స్ రావడం. కొంతమందికి స్పురియస్ డయేరియా ఉంటుంది. రెక్టల్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఏమవుతుంటే రోజు పొద్దున్న లేవగానే మోషన్ పోవాలనిపిస్తుంది, పోతారు. పోయిచ్చిన తర్వాత కూడా టెనిస్మస్ అంటే ఇన్కంప్లీట్ సెన్స్ ఆఫ్ ఎవాక్యుయేషన్ ఉంటుంది, మ్యూకస్ లాగా పడుతుంటుంది, బ్లడ్ పడుతుంటుంది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే. ఏమవుతుందంటే ఇండియాలో మ్యామ్ ఎనీమియా వచ్చింది అంటే ఏంది, బ్లడ్ లాస్ అవుతుంది. ఏ క్యాన్సర్ అయినా కానీ మీద అల్సరేట్ అయ్యి బ్లీడింగ్ కావచ్చు. అది స్టమక్ క్యాన్సర్ కావచ్చు, పెరియాంపులరీ గ్రోత్ కావచ్చు, చిన్న పేగులో అంటే ప్యాంక్రియాస్ దగ్గర ఉండే దాన్ని అక్కడ కావచ్చు, కొలాన్ క్యాన్సర్. ఈ మూడిట్లో నీకు బ్లడ్ లాస్ ఉంటుంది, ఎనీమియా వస్తుంది. కానీ ఇండియాలో ఏంటండి, ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళడం, తగ్గిందా 6 అయిందా, సరే నెలసరి ఎక్కువ ఉంటుంది, లేకపోతే ఇంకోది ఎక్కువ ఉంటుంది, బ్లడ్ ఎక్కించుకోవడం, లేకపోతే ఐరన్ ఇంజెక్షన్ చేసుకోవడం. నేను అందుకే ఎక్కడైనా కానీ ఈవెన్ డాక్టర్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ప్రతి మీటింగ్లో చెప్తా, ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ఎనీమియా. లిబరల్గా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చేయించుకోండి. ఎందుకంటే అనీమియా ఉండి ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంది, మీ స్టూల్ బ్లాక్గా వస్తుందా అంటారు, బట్ 6కి 5కి పడిపోయి స్టూల్ బ్లాక్గా లేదంటారు. దానికి కారణాలు ఏమంటాయి, ఎక్కడి నుంచి పోతున్నట్టు అది? అది అప్పుడు మనం ఇప్పుడు స్టూల్ బ్లాక్గా లేదు. ఇంకొకటండి, ఇండియన్ సెనారియోలో మనకు కాకుండా వెరీ ఫ్యూ పీపుల్ విల్ నోటీస్ వాట్ దే ఆర్ పాసింగ్. ఫస్ట్ పాయింట్, వెస్ట్రన్ టాయిలెట్ అయితే దే మే థింక్. సో ఇండియన్ టాయిలెట్స్లో యూజువల్గా అవేర్నెస్ ఉండదు, వాళ్ళకి చూడాలనే పరిస్థితి తెలియదు. ఎస్పెషల్లీ పాపం ఫీమేల్ అయితే వాళ్ళు ఏదో నెలసరి ఏదో మీదికి సరిగ్గా తీసుకుపోవడం, డైట్ మీదకి నెట్టేస్తుంటారు. సో నేనేమంటానంటే వాళ్ళు చెప్పినంత మాత్రాన కూడా డోంట్ టేక్ ఇట్ యాజ్ అంటే గ్రాంటెడ్ థింగ్. ఒక్కసారి ఎండోస్కోపీ చేయి, కొలనోస్కోపీ చేయి, పెరిఫెరల్ స్మియర్ చేస్తాము, ఏ రకంగా ఉంది, ఏ రకమైన లాస్ అనేది మాకు అర్థమైపోతుంటుంది. దాంతోపాటు ఒక హిస్టరీ, నెలసరి ఎట్లా అవుతుందమ్మా, 5 days అవుతుందా, 7 days అవుతుందా, 3 daysలోనే ఉందా, ఎంత క్వాంటిటీ అవుతుంది, దే కెన్ యూజువల్గా చెప్తారు కదా, ఇన్ని ప్యాడ్స్ ఇంత యూజువల్గా చెప్తారు లేడీస్. సో అట్లాంటి అసెస్మెంట్ చేసిన తర్వాత నిజంగా ఎక్స్టర్నల్ లాస్ లేదు అని అనుకుంటే విల్ గో ఫర్ బోన్ మారో బయాప్సీ. అంటే ఎక్కడైనా ప్రొడక్షన్లోనే ప్రాబ్లం ఉందా, లేకపోతే న్యూట్రిషనల్ డెఫిషియన్సా, విటమిన్ B12 తీసుకోకపోవడం వల్ల ఐరన్ కంటైనింగ్ ఫుడ్స్ తీసుకోవడం, అప్పుడు సీరం ఐరన్, ఫెరిటిన్, TIBC ఇవన్నీ రెటిక్యులోసైట్ కౌంట్ అని ఒక ఐరన్ ప్రొఫైల్ చేస్తాం. దాంతోపాటు విటమిన్ B12 చేస్తాం. దాంతోపాటు హిస్టరీలో మీరు ఇదంతా చెప్తారు, నల్ల మోషన్ ఉందా లేదా ఇదంతా చెప్తారు. ఇవన్నీ కానప్పుడు మనం బోన్ మ్యారోకి వెళ్తాం. నిజంగా డైటరీ ప్రాబ్లం, విల్ చేంజ్ ద డైట్ అండ్ విల్ గివ్ ఐరన్ ట్యాబ్లెట్స్ అండ్ విల్ గివ్ విటమిన్ B12 ఇంజెక్షన్. నిజంగా లాస్ ఉంది, నిజంగా మంత్లీ లాస్ ఉంది, గైనకాలజిస్ట్ అడ్వైస్ తీసుకుంటాం ఎందుకు అవుతుంది అనేది.
మెలీనా ఉంది, అప్పుడు ఎండోస్కోపీ కొలనోస్కోపీ చేస్తాం. ఏమన్నా అల్సర్ బ్లీడా, నిజంగా క్యాన్సర్ బ్లీడా? అయితే నేను అనేది ఏంటంటే 100 మందిని తీసుకుంటే 100 మందిలో మనం అన్నట్టు క్యాన్సర్లో ఉంటాం అనట్లే. కానీ మన ఇండియన్ లాలో చెప్తారు కదా, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడడానికి వీల్లేదని. సో నేను అనేది ఏంటి అంటే 100లో 10 మందికి క్యాన్సర్ ఉంటుంది. మనము ఈ ఓవర్ కాన్ఫిడెన్స్తో అంటే రాదు 10 మందిని మనం చంపుతున్నట్టే కదా లెక్క. కరెక్ట్, చాలా చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. కానీ అన్నిటికీ టెస్టులు ఉన్నాయి కాబట్టి అన్నిటికున్నాయి. అబ్నార్మల్గా ఉండే ఏ టెండెన్సీని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. నేనేమంటాను, ఇంకొక పాయింట్, సారీ టు డిస్టర్బ్. ఇప్పుడు పీపీఐలు రోజు మనం వేసుకుంటున్న దానికి ఖర్చు అవుతుంది కదా, అది 6 నెలల ఖర్చులో ఎండోస్కోపీ కొలనోస్కోపీ అయిపోతుంది కదా. ప్రాణం కాపాడుకుంటున్నాం, ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటున్నాం. అంటే ఒకటి సార్, ఎండోస్కోపీ ఖర్చు గురించి ఆగారు చాలామంది. భయము అదేదో అంటే కంబర్సమ్ అండ్ చాలా. ఇప్పుడు నన్ను చేసుకోమని చాలా మంది చెప్పారు సార్ ఎండోస్కోపీ, ఊరికే చేయించుకోండి ఎండోస్కోపీ అని. ఎప్పుడు నేను ఒక 10 ఫీట్ దూరంలో ఉంటా కానీ అంటే బికాజ్ ఇట్స్ అ కంబర్సమ్. ఇప్పుడు మా ఈజీగా అయిపోయిందా? అసలు సెడేషన్లో 5 మినిట్స్లో చేస్తామండి. సెడేషన్లో మీకు ఏమీ తెలియదు, ఏమీ అంటే ఏమీ తెలియదు. ఒక మందు సెడేషన్ ఇస్తాం, ఆ 5 మినిట్స్ మాత్రమే ఉంటుంది ఆ సెడేషన్ కూడా. మీకు ఆ 5 మినిట్స్లో మీకు అయిపోతుంది అంతే. ఒకప్పుడు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అయినా అంతే. చాలామంది కొలనోస్కోపీ కంబర్సమ్ ఫీల్ అవుతారు, నిజంగా నేను చెప్తున్నా. కాకపోతే దానికి కూడా సెడేషన్ ఇచ్చి చేస్తాం. మీకు ఎటువంటి తెలియదు, ఏం భయం ఉండదు, ఏం అసలు నొప్పి ఉండదు, ఏముండదండి. ఇది చాలా మంచి మాట చెప్పారు, సెడేషన్ ఇచ్చి చేస్తారన్నది చాలా బాగుంది. సెడేషన్ అంటే ఆ సెడేషన్ ఏదో మత్తు ఇచ్చేసేయడము, మీరు ఒక రోజంతా బెడ్ మీద పడుకోవడం ఏం ఉండదు. వితిన్ 10 మినిట్స్లో మీరు బయటకు వస్తారు, మాట్లాడతారు. అయితే చాలా రీఅష్యూరింగ్గా చెప్పారు డాక్టర్ విమలాకర్ గారు.